హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మొక్కజొన్నలతో తీపి వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మొక్కజొన్న గింజల్ని ఈ విధంగా వలుచుకోవాలండి. వీటి క్వాంటిటీని బట్టి బెల్లం తీసుకోవాలి. ఇవి కొంచెం స్వీట్గానే ఉంటాయి కాబట్టి బెల్లం కూడా చూసుకుని సరిపడగా వేసుకోవాలండి. తర్వాత మిక్సీ బౌల్ తీసుకుని అందులోకి కొంచెం మొక్కజొన్న గింజలు అలాగే బెల్లము కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి వడలు అనేవి అనమాట. చూసారా, ఈ విధంగా కొంచెం కొంచెంగా పట్టుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వడలు. స్వీట్ ఐటెం కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ అలా ప్రక్కన పెట్టుకోవాలి. చూసారా, మొత్తం అంతా కలిపేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి అది ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసారా, అలాగే హైలో ఉంచకుండా సిమ్లో పెట్టి అప్పుడు ఈ వడలు వేసుకోవాలండి. చక్కగా బాయిల్ అవుతాయి అన్నమాట. ఇవి అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది సీజన్ కాబట్టి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అవి నోటికి ఎంత టేస్టీగా ఉంటుందంటే రుచిగా చాలా కమ్మగా ఉంటాయండి. చూసారు, ఈ విధంగా ఒక్కొక్కటి తీసేసుకోవడమే. చక్కగా ఇలా చిన్నగా వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ సైజులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా, ఈ విధంగా అన్నీ తీసేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటే ఒకసారి ట్రై చేసేయండి. చాలా ఈజీగా అయిపోతాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.